ఏమండోయ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ వచ్చేసిన ముందుకి ఇంక జాయిగా ఒక నెల గడిపేసి తర్వాత అప్లోడ్ చేయపోయా వీడియో. మ్యారేజ్ అంటే అందరికి తెలియదు కాదు, అటు ఇటు తిరిగే పనులు ఉంటాయి. ఈసారి క్షమించి వదిలేసి సరదాగా ఈ వీడియో చూసండి. పెళ్లి ముందు రోజే పెళ్లి కొడుకుని చేతం వచ్చింది. మా సునీల్ గడితో ఫోటో దిగేసి కిందకి వచ్చాహం. మన ఎల్దీ కూడా పెళ్లి కొడుకుని చేసిన రోజే కాబట్టి అడావిడి అయిపోయింది మనకి. ఒక పక్క కెమెరామెన్ చెప్పింది తినడం, నేను వీడియోలు తీసుకోవడం, రెండు మేనేజ్ చేసి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. అసలు ఆ ఇబ్బందికి రియలైజేషన్ అంటే ఏదో కాదు, ఇదే డాన్స్ వేసుకోవడం. సరదాగా అందరితో డాన్స్ వేసుకుంటే ఆ మూమెంట్ భలే అనిపించింది నాకు. ముందేమో మా తమ్ముడు నెత్తిమే చొమ్మెట్టుకుని వేసాడు డాన్స్, తర్వాత మా మరదల పిల్ల రంగంలో దిగిపోయింది. ఇలాంటి మూమెంట్లే మనకు తర్వాత మెమరీస్ గా ఉండేది. పెళ్లి కొడుకు నేను అయిపోతే బాగోదని ఏదో రంగంలో దిగాను అలాగా చిన్నగా. నేనే కాదు పెళ్లి కూతురు కూడా వాళ్ళ హెల్తీలో బాగానే చేసిందని డాన్స్. న్యూస్ లీక్ అయిందనమాట. ఈ విషయం మీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పండి సీక్రెట్. పెళ్లి కొడుకు ఒకటే డాన్స్ చేస్తే బాగోదు అనుకున్నాడేమో మరి, మా నాన్న కూడా వేస్తున్నాడు పక్క నుంచి. మనకు డాన్స్ చేయడం రాదని తెలిసినా సరే ఏదో సరదా మూమెంట్ అలాగా. మా చెల్లి అయితే డాన్స్ చేసే విషయంలో అయితే అసలు తగ్గట్లేదు. మరి మధ్యలో మా సీన్ బాబు గారు కూడా మంచి ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. డాన్సులు పోటీ కంప్లీట్ అయిపోయింది కదా అని వాటర్ తో యుద్ధం చేయడం మొదలెట్టాను మా వాళ్ళు. ఫోన్లే కదని మొత్తం అందరినీ వీడియోలో కవర్ చేయంటే నా ఫోన్ ఆన్ పేసేలా ఉన్నారు ఇలా దెబ్బకే. నాకు ఇంక భయం వేసి వీడియో తీయడం ఆపేమన్నాను. ఇంకా ఈ సరదా మూమెంట్లను మర్చిపోకూడదని యూట్యూబ్ లో ఉంటది, తర్వాత చూసండి. నేనేదో తాగింది ఎక్కువైన వాళ్ళగా మా ఊడు చొక్కా చింపేస్తే మా ఊడేమో పిచ్చెక్కడం వాళ్ళగా చొక్కా తెగ ఊపేస్తున్నాడు అటు ఇటు డాన్స్ చేసుకుంటా. వాళ్ళ మిగతా వాళ్ళు కూడా పిచ్చెక్కేద్దామని భయం వేసి నన్ను తీసుకెళ్లి తాగింది దిగేదాకా కుండీలు ముంచేద్దామని ఫిక్స్ అయ్యారంట. మళ్ళీ పెళ్లి వీడియోతో కలుసుకుందాం, ఉంటానిక.